అందరికీ నమస్కారం. నేను మీ అంజీ. మన హిర్దేళ్ గ్రామానికి చాలా ముఖ్యమైన సమయం దగ్గర పడుతుంది. త్వరలో మన హిర్దేళ్లో సర్పంచ్ ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఇది మన గ్రామ భవిష్యత్తును నిర్ణయించే సమయం. చాలా పెద్ద అవకాశం. ఈ వీడియోలో హిర్దేహాల్ కోసం సరైన సర్పంచ్ని ఎలా ఎంచుకోవాలో, మన ఓటు ఎంత విలువైనదో అనే విషయం స్పష్టంగా మాట్లాడుకుందాం. సర్పంచ్ అంటే ఎవరు, ఆయన బాధ్యతలు ఏమిటో ఒక 6 సెకండ్లు మాట్లాడుకుందాం. మన హిర్దేహాల్ గ్రామానికి నాయకుడు సర్పంచ్ అయిన బాధ్యతలు గ్రామంలో రోడ్లు, తాగునీరు, డ్రైనేజ్ వంటి సౌకర్యాలు, ప్రభుత్వం ఇచ్చే పథకాలు సరైన వాళ్లకు చేరుతున్నాయా లేదా చూడటం ఆయన పని. పెద్దలకి సహాయం చేయడానికి ఆయన పని. గ్రామ సమస్యల్ని వినటం, పరిష్కరించటం ఆయన పని. హిర్దేహాల్ తరపున ప్రభుత్వంతో మాట్లాడే ప్రతినిధిగా ఆయన్ని మనం సర్పంచ్గా చూడవచ్చు. సింపుల్గా చెప్పాలంటే మన హిర్దేహాల్ అభివృద్ధి ఆయన చేతుల్లో ఉంటుంది. ఓటు అంటే ఏమిటి, పవర్ ఉందా లేదా తెలుసుకుందాం. మన ఓటు కాగితం కాదు మిత్రులారా. ఓటు అంటే హక్కు, మన బాధ్యత, మన హిర్దేహాల్ భవిష్యత్తు. ఓటు అమ్ముకోవద్దు. పొట్టి లాభం కోసం ఒకరోజు డబ్బు తీసుకుంటే 5 సంవత్సరాలు మనమే నష్టపోతాం. ఓటు అమ్మితే హిర్దేహాల్ భవిష్యత్తును అమ్మినట్టే. ఇప్పుడు సర్పంచ్ని ఎన్నుకున్నప్పుడు ఏమి చూడాలి, ఆయనలో ఎవరికి ఓటు వేయాలి? నిజంగా పనిచేసే వ్యక్తికి ఓటు వేయండి. ఇబ్బందుల్లో ప్రజలు నిలిచిన వ్యక్తికి, ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రజల్ని పట్టించుకునే వ్యక్తికి ఓటు వేయండి. అందరినీ సమానంగా చూసే వ్యక్తి అయితే మనకి బాగా అభివృద్ధి పనులు చేస్తాడు. కాదు, పార్టీ కాదు, కులం కాదు, డబ్బు కాదు, పని చేసే అర్హుడికి ఓటు వేయాలి. మనం చేయకూడని తప్పులు హిర్దేహాల్లో చాలాసార్లు ఇలా జరుగుతుంది. ఎవరు దగ్గర వాళ్ళు ఉంటే వాళ్ళకి ఓటు వేయడం, కులం ఆధారంగా ఓటు వేయడం, పార్టీ కోసం ఓటు వేయడం, డబ్బు, మళ్ళీ మద్యం, ఇతర కారణాల కోసం ఓటేయడం, ఇలా చేస్తే నష్టం మనకే, హిర్దేహాల్కే. ఇక్కడ ముఖ్యంగా మహిళలు, యువత, రైతుల పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది. ఇలాంటి బాధ్యతలు చూసుకునే మహిళలు ఇప్పుడు గ్రామ బాధ్యతలు కూడా అర్థం చేసుకోవాలి, ధైర్యంగా ఓటు వేయాలి. యువతకు ఒకటే చెప్పేది, హిర్దేహాల్ భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది. అవగాహనతో ఓటు వేయండి. ఇప్పుడు రైతులు వస్తే మీ సమస్యలను అర్థం చేసుకుని ప్రభుత్వం దగ్గర చెప్పగల సమర్థుడు సర్పంచ్ అవసరం రావాలి. మీ ఓటు చాలా విలువైనది. ఇప్పుడు ఎన్నికల్లో పాటించాల్సిన విషయాలు ఏమిటంటే, తప్పక ఓటు వేయాలి. డబ్బు, మద్యం కోసం ఓటు వేయకండి. ఎవరి ఒత్తిడికి లొంగకండి. మీ ఓటు, మీ గమ్యం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన హిర్దేహాల్కి మంచి సర్పంచ్ వస్తే హిర్దేహాల్ ఎలా మారుతుందో తెలుసా? గ్రామ రోడ్లు బాగుపడతాయి, తాగునీటి సమస్యలు తగ్గుతాయి, డ్రైనేజీలు మెరుగుపడతాయి, ప్రభుత్వం నుంచి ఎక్కువ స్కీమ్స్ వస్తాయి, యువతకి అవకాశాలు పెరుగుతాయి, మన పిల్లలకు భవిష్యత్తు మెరుగుపడుతుంది. హిర్దేహాల్ మన చేతుల్లోనే ఉంది. మన పెద్దలు కష్టపడి నిలబెట్టిన హిర్దేహాల్ని ఇంకా ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఒక తప్పు నిర్ణయం గ్రామానికి నష్టం చేకూరుతుంది. కాబట్టి చూడండి ఫ్రెండ్స్, ఆలోచించండి, అర్హుడిని ఎంచుకోండి. ఇది రాజకీయం వీడియో కాదు, ఇది మన హిర్దేహాల్ గ్రామ భవిష్యత్తు కోసం అవగాహన వీడియోగా నేను పెడుతున్నాను. మీరు కూడా మీ కుటుంబం పొరుగు వారికి చెప్పకండి. మీరు కూడా మీ కుటుంబం పొరుగు వారికి చెప్పండి. అందరూ తప్పకుండా ఓటు వేయాలి. సరైన వ్యక్తికి ఓటు వేయండి. జై హింద్, జై హిర్దేహాల్. ధన్యవాదాలు.